అయిన తెలుగువాడు కాంగ్రెస్ తప్ప సుదర్శన్ రెడ్డికి గతి ఏది? మద్దతివని రాజకీయ పార్టీలు. తెలంగాణ నినాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెలామణి అవుతున్న మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు. కక్కలేక మింగలేక, అవుననలేక కాదనలేక, చెప్పలేక ఉండలేక సతమతమవుతున్నారు. కారణం ఏమిటంటే భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికే అందుకు కారణం. నిజానికి ఇండియా కూటమి అభ్యర్థిగా రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈయన తెలంగాణ బిడ్డ. అందుకని కాంగ్రెస్ ఏం చెబుతోందంటే బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేయాలని పట్టుపడుతోంది. అయితే ట్విస్ట్ ఏమిటంటే బీఆర్ఎస్ కేవలం 4 రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఉన్నారు. పార్లమెంటులో ఒక్కరూ లేరు. మరి 4 మద్దతు కోసం కాంగ్రెస్ ఎందుకింత పట్టుబడుతోంది? తెర వెనుక ఆసక్తికరంగా సాగుతున్న రాజకీయ తంతుపై ఖ్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం మీకోసం. తెలంగాణ బిడ్డ అయిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆయనకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఎంపీలు, మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. మూకుమ్మడి దాడి చేస్తున్నారు. తెలంగాణ పేరును తన పార్టీ నుంచి తీసేసినట్లే తెలంగాణ వ్యక్తులకు కూడా బీఆర్ఎస్ లిస్టులోంచి తీసేసిందా? వారికి మద్దతు ఇవ్వరా అని ప్రశ్నించారు. నిజానికి కేసీఆర్ ని కేంద్ర మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ అనే సంగతి మర్చిపోవద్దని, ఆ కృతజ్ఞత చూపించుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎందుకంత సీరియస్ గా బీఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి చేస్తోంది? చిన్న పెద్ద తేడా తెలియకుండా పొద్దున్నే లేస్తే చాలు అందరూ ఇదే పనిలో ఉన్నారని అంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ లో ఎంపీలు లేరు. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది. 17 ఎంపీ స్థానాల నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. ఈసారి పార్లమెంటులో ఆ పార్టీ కాంట్రిబ్యూషనే లేకుండా పోయింది. పోనీ రాజ్యసభలోనైనా ఉన్నారా అంటే వాళ్ళు కూడా 4 మాత్రమే ఉన్నారు. వారు కూడా ఎప్పుడెప్పుడు జంప్ చేద్దామా అని చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎలా ఎన్నుకుంటారంటే పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కలిసి ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో కేవలం 4 ఓట్లు మాత్రమే ఉన్న బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడాన్ని చూస్తుంటే ఒకే దెబ్బకు 2 పిట్టలనే చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని అంటున్నారు. ఒకటేమిటంటే తెలంగాణ బిడ్డకు సపోర్ట్ చేయడం లేదని చెప్పి జనంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మైలేజీని తగ్గించడం. రెండోది పార్లమెంట్ లో సీట్లు లేకపోవడాన్ని గుర్తు చేస్తూ పదే పదే పార్టీని, కేసీఆర్ ని అవమానించడం అని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ నేతలు శాడిజం చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విషయానికి వస్తే ఇండియా బ్లాక్ నుంచి తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ నుంచి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. తెలంగాణ బిడ్డంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ స్పందించారు. మేం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 కూటముల్లో లేం కాబట్టి మద్దతు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. అయితే తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తారో వారికే తమ మద్దతని మెలికపెట్టారు. తమకు మోదీ, రాహుల్ బాస్లు కాదని రాష్ట్ర ప్రజలే బాస్లు అని స్పష్టం చేశారు. అయితే బీసీలు అంటూ మూతమోగిస్తున్న రేవంత్ రెడ్డి ఎందుకు బీసీ అభ్యర్థిని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయలేదని కొత్త మెలిక పెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టయిందని అంటున్నారు. మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికపై తెలంగాణలో ఆసక్తికర రాజకీయం కొనసాగుతోంది. సుదర్శన్ రెడ్డి తెలుగువాడు, రాజ్యాంగ నిపుణుడు, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేనివాడు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు ఆయనకు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అనడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీరు బీజేపీని కాదని తెలుగువాడు కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తారా అనేది జరగని పని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మెజారిటీ లేకుండా సుదర్శన్ రెడ్డిని ఎందుకు నిలబెట్టారని ప్రశ్నించారు. తెలుగువాడిని ప్రోత్సహించడం తెలుగుదేశం పార్టీ ఫిలాసఫీ అయినా మేం బీజేపీ కూటమిలో ఉన్నాం, ఆ సంగతి మర్చిపోవద్దని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప తెలుగు భాషా పార్టీలు ఏ ఒక్కటి కూడా తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం లేదు. మాజీ సీఎం జగన్ కూడా సుదర్శన్ రెడ్డి మద్దతుపై ఎప్పటిలా కప్పదాటు ధోరణిపై విమర్శలు వినిపిస్తున్నాయి. కర్ర విరగకుండా పాము చావకుండా అన్న రీతిలో ఆయన బీజేపీతో మైత్రి బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకీ వైసీపీకి 4 ఎంపీలు, 8 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 12 మంది బలముంది. బీజేపీ కూడా ఇవన్నీ చూసుకునే ధైర్యంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా జగన్ పై
ఉన్న కేసుల వల్లనే ఆయన మెతిక వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఇదే రీతిలో కేంద్రానికి మద్దతిస్తూనే వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే దారిలో నడుస్తారని అంటున్నారు. లేదంటే ఈ పాటికే కాంగ్రెస్ గూటికి చేరిపోవడం, వారితో చెట్టాపట్టాలేసుకు తిరిగేవారని కొందరంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు చెప్పినట్టు జగన్ కూడా ముక్కుసూటిగా చెప్పేస్తే బాగుండేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ వ్యవహార శైలి చూస్తుంటే బీజేపీకి అనుకూలంగానే ఆ పార్టీ కూడా వ్యవహరిస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు పెట్టే కేసుల నుంచి బయటపడాలంటే కేంద్ర రక్షణ అవసరం. అందుకే ఆ గొడుగు కిందకు చేరారని అంటున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఎవరు కూడా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించకపోవడమే అందుకు కారణమని అంటున్నారు. ఇకపోతే ఎమ్మెల్సీ కవిత కూడా తిహార్ జైలు నుంచి విడుదలవ్వడం వెనుక ఇదే థియరీ ఉండవచ్చని అంటున్నారు. బీజేపీ అంతిమ లక్ష్యం ఏంటంటే రాష్ట్రాల్లో ఏ ప్రాంతీయ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, కానీ అది కాంగ్రెస్ పార్టీ అయి ఉండకూడదు. అందుకు అవసరమైతే బీఆర్ఎస్ తో చేతులు కలపడానికి వెనకాడరని అంటున్నారు. ఈ సమీకరణాలను బట్టి చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికే తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ ఏకాకిలా మారినట్టే అంటున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి మంచి పేరున్న విజయావకాశాలు అంతంత మాత్రమే అంటున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నిక జరగనుంది. ఇక కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక్కడ అభ్యర్థుల ప్రచారం కన్నా లోక్సభ, రాజ్యసభలో పార్టీల బలాబలాలే కీలకం. కాంగ్రెస్, బీజేపీ రెండు కూటముల మధ్య మార్జిన్ తక్కువే ఉన్నా ఎడ్జ్ ఎన్డీఏ వైపే చూపిస్తుందని అంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.